టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎన్విడియా CEO జెన్సన్ హాంగ్ ఏమన్నారో ఒకసారి వినండి. AI is not going to take your jobs. The person who uses AI is going to take your job. So use AI as fast as you can so that you could stay gainfully employed. Let me ask you the second thing. When productivity increases, embed AI all over NVIDIA. NVIDIA is going to become one giant AI. We already use AIs to design our chips. We can't design our chips. We can't write our optimizing compilers without AI. So we use AI all over the place. When AI increases the productivity of your company, what happens next? Layoffs or you hire more people? You hire more people. And the reason for that is, give me an example of one company that had earnings growth, productivity, because of productivity gains, that said, guess what? My gross margins just went up. Time for a layoff. So why is it that people think about losing jobs? If you think you have no new ideas, then that's the logical thing. Does that make sense? ఎన్విడియా CEO ఏమని చెప్తున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల మీ ఉద్యోగాలు పోవు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని నేర్చుకున్న వ్యక్తులు మీ ఉద్యోగాలు లాక్కుంటారని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాళ్ళ చేతుల్లో ఉంటుందో వాళ్ళకే ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తేల్చేశారు. అయితే మన జెన్సన్ హాంగ్ మాటలు అంత తేలిగ్గా తీసిపడలేం, ఎందుకంటే ఈయన ఎన్విడియా కంపెనీ CEO. ఎన్విడియా కంపెనీ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంపెనీ. ఈ కంపెనీ వాల్యుయేషనే $2.6 ట్రిలియన్. మరి ఎన్విడియా కంపెనీ CEO చెప్పిన మాటల్లో వాస్తవంతా, నిజంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు, ఏ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళే భవిష్యత్తులో ముందుకు వెళ్ళగలుగుతారా, మిగిలిన వాళ్ళు రేసులో వెనకబడిపోతారా? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన AI తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు AI తెలుగు. మీ అందరి సపోర్ట్తో AI బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మే 20వ తారీఖున స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సు ఫీజు $4,000. కోర్సు డ్యూరేషన్ 30 రోజులు. అలానే AI బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. AI బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా AI బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో నేను పూర్తిగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని బేస్ చేసుకుని అయితే చెప్తానండి. ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కి చాలా మంది ఇప్పుడు ఎంసెట్ రాసి ఉన్నారు, లేదంటే డిగ్రీకి వెళ్దామని ఆలోచనలు ఉంటారు. ఇది వాళ్ళ లైఫ్ లో చాలా క్రూషియల్ స్టేజ్. ఎందుకంటే బీటెక్ జాయిన్ అవ్వడం కానీ లేకపోతే డిగ్రీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ లైఫ్ లో ఒకటి ఉంటుంది, ఏంటంటే లైఫ్ లో సెటిల్ అవ్వాలంటే పలానా కోర్సులో జాయిన్ అయిన తర్వాత నేను 4 సంవత్సరాల తర్వాత నేను లైఫ్లో సెటిల్ అవ్వాలంటే మంచి బ్రాంచ్ ఏది తీసుకోవాలనే థాట్లో వెళ్తారు. సో ఇది ఒక కెరీర్ చేంజింగ్ స్టెప్ ఇక్కడి నుంచే. సో దాని పాయింట్లో ఎన్విడియా కంపెనీ CEO చెప్పిన మాటలు లింక్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం కాలేజ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యగానే మనం ఇంటరాక్ట్ అయ్యేది ఫ్యాకల్టీతో, అంటే మన టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతాం. సో ఇక్కడ మన ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా మారుస్తుందో చూద్దాం. మొన్నటి వరకు మేము బీటెక్ చదివే టైంలో మాకు టీచర్లు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు చెప్పేటప్పుడు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకునే వాళ్ళంటే మాకు చెప్పడానికి ఆ టెక్స్ట్ బుక్లో చూసుకుని వాళ్ళు ఏం టాపిక్ చెప్పాలో చూసుకుని వచ్చేవారు. కానీ ఇప్పుడు AI టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ChatGPT వంటి టూల్స్ని యూజ్ చేసి పలానా టాపిక్లో స్టూడెంట్స్కి ఏది బాగా చెప్తే అర్థమవుతుందని డైరెక్ట్గా ChatGPTని యూజ్ చేస్తున్నారు. దానివల్ల టీచర్స్కి ఆ సబ్జెక్ట్లో టైం అనేది సేవ్ అవుతుంది, స్టూడెంట్స్కి మరింత ఎఫెక్టివ్గా చెప్పే అవకాశం లభిస్తుంది. అలాంటి స్టూడెంట్స్ పాయింట్లో మాట్లాడుకుంటే, మేము ఉండే టైంలో మాకేమైనా డౌట్స్ వస్తే మా క్లాస్లో ఎవరైతే టాపర్ ఉంటారో వాళ్ళ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు లేకపోయి ఉంటే మాకు డౌట్ క్లారిఫై అయ్యి ఉండేది కాదు. లేకపోతే నెక్స్ట్ మనం యూట్యూబ్లో చూసేవాళ్ళం. యూట్యూబ్లో ఏదైనా ఒక టాపిక్ ఉంటే అది చూసేవాళ్ళం. బట్ యూట్యూబ్లో కూడా చాలా వరకు లెక్చర్స్ అనేవి IIT వంటి లెక్చర్స్ మనకి తెలుగులో అందుబాటులో ఉండేవి కాదు, హిందీలోనే ఇంగ్లీష్లోనే ఉండేది. అక్కడ కొంచెం సమస్య ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్కి AI టెక్నాలజీ వచ్చేయడం వల్ల ChatGPTను లేకపోతే జెమినీ AIని యూజ్ చేసి నేను పలానా టాపిక్లో నాకు డౌట్ ఉందని అడిగితే, ఇన్ కేసు ఎక్స్పర్ట్స్ కూడా చెప్పలేని డౌట్ని మనకి AI చెప్పగలుగుతుంది. సో AIని మనం నేర్చుకుంటే మన డౌట్కి సొల్యూషన్ AI చెప్తుంది. నెక్స్ట్ డొమైన్ చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ డొమైన్. మోస్ట్లీ మనకి బీటెక్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుదాం అనుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఏమైపోతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 5-10 సంవత్సరాల తర్వాత AI టెక్నాలజీలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు ఎలా ఉంటాయంటే, బాబు నువ్వు పలానా C ప్రోగ్రామింగ్ నేర్చుకున్నావు, లేకపోతే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నావు, స్ట్రింగ్ ప్యాలెండ్రమ్ కోడ్ రాయి. మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్లో స్ట్రింగ్ ప్యాలెండ్రమో లేకపోతే మనకి ఆడ్ నెంబర్ గురించి ప్రోగ్రామింగ్ రాయమంటారు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని AI చాట్ బోర్డ్స్లో కూడా ఈ కోడింగ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఎవరైనా మనల్ని ఉద్యోగాన్ని తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని ఏమంటారంటే, నువ్వు AIని యూజ్ చేసి ప్రొడక్టివిటీని పెంచని చెప్తారు, కోడింగ్ చేయించు, కానీ నువ్వు కాదు, ఒక AI టూల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ
డెవిన్ ఏఐ అంటే ఒక టూల్ అనేది వచ్చేస్తుంది. డెవిన్ ఏఐ టూల్ ఏం చేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే పనులు అది చేసేస్తుంది. ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేసేంత టెక్నాలజీ దానికి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, బాబు నువ్వు 1x పని కాదు, నువ్వు 10 రెట్లు పని చేయాలి, నువ్వు పని చేయకు, కానీ ఈ ఏఐ టూల్తో నువ్వు పని చేయించి ప్రొడక్టివిటీ తీసుకురా ఉంటుంది. ఒకవేళ నువ్వు ఏఐ టెక్నాలజీ నేర్చుకోకపోతే ఈ సాఫ్ట్వేర్ రంగంలో నువ్వు వెనకబడతావు. కారణం నీకు పని లేక కాదు, నువ్వు టెక్నాలజీ ఉంటుంది కానీ నువ్వు 10 రెట్లు పని చేయాలి, నువ్వు కాదు, నువ్వు ఏఐతో పని చేయగలగాలి అంటే నువ్వు ఏఐ టెక్నాలజీ నేర్చుకోవాలి. మూడో రంగం హెల్త్ కేర్ రంగం. హెల్త్ కేర్ రంగంలో ఇప్పుడు ఒక మెడికల్ రిపోర్ట్ వచ్చింది అనుకోండి, మెడికల్ విద్యార్థులు ఎవరైనా హెల్త్ కేర్ రంగంలో ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకున్న టైంలో మనకి రిపోర్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఆ స్కానింగ్ రిపోర్ట్స్ డేటా అనేది మనకి ఏఐ ద్వారా డైరెక్ట్గా ఫాస్ట్గా వచ్చేస్తుంది. మీరు కొన్ని ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవడం వల్ల స్కానింగ్ రిపోర్ట్స్లో ఇంపార్టెంట్ డేటా అనేది ఫాస్ట్గా వస్తుంది. ఆ స్కానింగ్ రిపోర్ట్ అనేది ఒకవేళ మీరు ఆ టెక్నాలజీ నేర్చుకోలేదనుకోండి, మళ్ళీ మీరు మాన్యువల్గానే ఆ ఇన్ఫర్మేషన్ దాని మీద మీరు డిపెండ్ అయితే మీరు వెనకబడతారు. సో అప్పుడు మీకు ఇంకొక వ్యక్తికి ఉన్న స్కిల్ని చెక్ చేసినప్పుడు మీకన్నా ఇంకొక బాగా స్కిల్ ఉంది కాబట్టి వాళ్ళకు ఉద్యోగం వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనకి హెల్త్ కేర్ రంగంలో కూడా ఎవరైనా కూడా ఏఐ టెక్నాలజీని నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇక తర్వాత రంగం చూసుకున్నట్లయితే మల్టీమీడియా రంగం. ఇదివరకు మనం ఒక ఫోటోని ఎడిట్ చేయాలంటే, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలని అనుకుంటే ఇంచుమించుగా ఒక 5 నుండి 10 నిమిషాలు టైం పట్టేది అనుకుందాం. లేదు మన ఫోటోలు, పెళ్లి ఫోటోలు కానీ లేకపోతే ఎవరికైనా పెళ్లి ఫోటోలు పంపించడం కోసం వాళ్ళ మొక్కల్లో ఏదైనా మొటిమలు ఉంటే దాన్ని మొటిమలు లేకుండా చేయాలనుకుని ఎడిట్ చేయమని ఇచ్చారు అనుకోండి, ఒక 1 డే అంతా తీసుకుని కొంత బిల్ వేసేవారు. ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది 5-10 సెకండ్లు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసేయచ్చు. ఏఐ టూల్స్ యూజ్ చేసి మనకి మొటిమలు అనేది తీసేయడం 5-10 సెకండ్లో చేసేయగలుగుతున్నాం. అంటే ఇది వరకు మనం ఒక రోజు చేసే పని ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసిన తర్వాత కేవలం 5-10 సెకండ్లోనే చేయగలుగుతున్నాం. ఇదివరకు మనకి క్యాన్వా వంటి టూల్ ఉండేది, లేకపోతే ఫోటోషాప్ వంటిది యూజ్ చేసి మనం ఇమేజెస్ని ఎడిట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు క్యాన్వా కానీ ఫోటోషాప్ వంటి టూల్స్లో ఏఐ టెక్నాలజీని కూడా యాడ్ చేస్తున్నారు. జనరేటివ్ ఏఐ వంటి ఆప్షన్ ఇస్తున్నారు. సో జనరేటివ్ ఫిల్ వంటి ఆప్షన్ యూజ్ చేస్తే మనం ఈ ఫోటో సంబంధించిన ఎఫెక్ట్స్ అనేవి మనం మాన్యువల్గా ఒక 10 నిమిషాలు లేకపోతే అరగంట వర్క్ చేయాల్సిన అవసరం లేకుండా ఏఐ ఆ పని చేసేస్తుంది. ఇప్పుడు మనకున్న స్కిల్ కాబట్టి, నాకు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం నేను మాన్యువల్గా ఎడిట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు కూడా అలా మాన్యువల్గా ఎడిట్ చేస్తానని కూర్చుంటే, ఇప్పుడు ఆ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్లో వచ్చిన వాళ్ళు జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే మనకన్నా ముందుకు వెళ్ళిపోతారు. సో మనం దీంట్లో అప్డేట్ అవ్వాలి. ఏఐ టెక్నాలజీలో ఎడిటింగ్ స్కిల్స్లో కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన పరిస్థితి. దాంతోపాటుకి ఇప్పుడు రీసెంట్గా మనకి కల్కి సినిమా వస్తుంది ప్రభాస్ గారిది. దానికి సంబంధించిన నాగశ్విన్ డైరెక్టర్ గారు ఏమని చెప్పారంటే, నేను కొన్ని ఇమేజెస్ కోసం, ఆ సినిమా సంబంధించిన కాన్సెప్ట్ కోసం DALL-E3 వంటి సాఫ్ట్వేర్ని యూజ్ చేశానని చెప్పారు. ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా కొన్ని కాన్సెప్ట్స్ కోసం టెక్స్ట్ టు ఇమేజ్ వంటి టూల్స్ని యూజ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేయడం వల్ల ఏంటి, మనకి టైం అనేది తగ్గుతుంది కదా. ఇన్ కేసు వాళ్ళు క్రియేటివ్గా రాసుకునే ఒక వారం రోజులు టైం పట్టేది డైరెక్ట్గా టెక్స్ట్ టు ఇమేజ్లో వాళ్ళు అనుకున్న థాట్ని పెడితే డైరెక్ట్గా అవుట్పుట్ వస్తుంది. దాన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, ఈవెన్ మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో క్రియేటివ్ ఫీల్డ్లో మనకి మల్టీమీడియా వంటి ఫీల్డ్లో కూడా ఏఐ టెక్నాలజీ అనేది అవసరం అయిపోయింది. 5వది కస్టమర్ సపోర్ట్. కస్టమర్ సపోర్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవాళ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీ కానీ, రైడ్ షేరింగ్ యాప్స్ ఓలా, ఊబర్, ఈ అన్ని యాప్స్లో కూడా ఒకటి కామన్ అయిపోయింది. మన కస్టమర్ కేర్ సపోర్ట్తో ఎక్కువ మాట్లాడట్లేదు, చాట్ బోట్స్లో టెక్స్ట్ చేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ చాట్ బోట్ ఓపెన్ అవుతుంది, మీ ఆర్డర్ ఎక్కడ ఉందంటే మీరు టైప్ చేస్తే మీకు ఆ ఏఐ టెక్నాలజీతో రిప్లై వస్తుంది. అలానే మీ ఫుడ్ డెలివరీ కానీ లేకపోతే గ్రాసరీ డెలివరీస్ కానీ ఏదైనా సరే ఫస్ట్ మన కస్టమర్స్ పాయింట్లో ఇదివరకు ఒక 100 మంది ఇన్ కేస్ కస్టమర్ సపోర్ట్లో పనిచేస్తే దాన్ని రీప్లేస్ చేసి 10 మందిని మనుషులు పెట్టి ఒక ఏఐ చాట్ బోట్ని డిప్లాయ్ చేస్తున్నారు. ఆ ఏఐ చాట్ బోట్ మొత్తం అన్ని మనుషులు చేసే పనులు చేసేసుకుంటే వెళ్ళిపోతుంది. అలానే ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ కాల్స్ వస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఆఫర్స్ అన్ని మనటి వరకు మనుషులు కాల్ చేసేవారు. మనుషులు కాల్ చేస్తే వాళ్ళ మాట ఇన్ని చేసి కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ వాయిస్ వస్తుంది. ఆ కంప్యూటర్ వాయిస్ కూడా ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే, మీకు మంచి క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఉంది చెప్పమంటారా అని అడుగుతుంది. నాకు వద్దు అంటే అది ఫోన్ కట్టేది, మళ్ళీ మీకు చెప్తాను ఇప్పుడు కాదు మళ్ళీ చేయమంటారా అంటే మనల్ని కన్విన్స్ చేసే విధంగా ఆటోమేటిక్గా కాల్ కట్ అయిన విధంగా ఏ టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. మనకి ఆప్షన్స్ ఇస్తుంది. సో మన మనుషులు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇటువంటి ఏ వాయిస్ యూజ్ చేస్తే ఏదో వెరైటీగా ఉందో 2 సార్లు విందాం అనే టైప్లో వాళ్ళు మ్యానిపులేషన్ కూడా చేస్తున్నారు ఏ టెక్నాలజీని యూజ్ చేసి. సో ఏదైతే మన లో పాయింట్స్ ఉంటాయో, మన అట్రాక్ట్ అయ్యే పాయింట్స్ని ఏ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళని మార్కెటింగ్ కూడా చేయగలుగుతున్నారు. సో కస్టమర్ సపోర్టు లేకపోతే మనకి కాలింగ్స్లో కూడా ఏ టెక్నాలజీని యూజ్ చేస్తుందంటే, ఇవాళ మనం కస్టమర్ కేర్ రంగంలో కానీ లేకపోతే చాట్ బోర్డ్ డెవలప్మెంట్లో కూడా
మన ఇంపార్టెంట్ ఏ టెక్నాలజీ రూల్ ఉంది కాబట్టి వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్లో కూడా మనం ఏ టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి, వాటిని ఆపరేట్ చేయడానికి, చాట్ బోట్ని ఆపరేట్ చేయడానికి. నెక్స్ట్ ఈ కామర్స్ రంగంలో చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ జెయింట్స్లు వాళ్ళ రోజువారీ మనకి డెలివరీస్ ఇచ్చే ప్రాసెస్లో రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు. ఏ టెక్నాలజీతో యూజ్ చేసే రోబోట్స్, సార్టింగ్ రోబోట్స్ అని ఉంటాయి. మనకి ఇప్పుడు హైదరాబాద్ డెలివరీ రావాలా, లేకపోతే విజయవాడ డెలివరీ కావాలా, లేకపోతే హనుమకొండలో డెలివరీ కావాలా, లేదా పలానా ఏరియాకి ఏ డెలివరీ కావాలన్నా ఈ సార్టింగ్ రోబోట్స్ ఆ డెలివరీ అడ్రస్ని సార్టింగ్ చేసేస్తాయి. దానికి కూడా ఏ రోబోట్స్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ కామర్స్లో పలానా ఈ సార్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేయాలంటే మనకి ఏ టెక్నాలజీ గురించి నేర్చుకుని ఉండాలి, కనీసం రోబోట్ని ఆపరేట్ చేసేంత స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. లేదు ఇవన్నీ కాదు నేను యూట్యూబ్లో నా ప్రొఫెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మన కొత్త క్రియేటివ్ ఐడియాస్ కావాలన్నా కూడా మనకు కొన్నిసార్లు మంచి ఐడియాస్ తట్టవు. అటువంటి టైంలో చాట్ జీపీటీనో, జెమినీ ఏఐని యూజ్ చేసి కొంచెం కొత్త క్రియేటివ్ ఐడియాస్ ఇవ్వమంటే ఇస్తుంది. లేకపోతే మనకి ట్యాగ్స్ పెట్టాలంటే ఏఐని యూజ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ పెట్టాలంటే ఏ యూజ్ చేయొచ్చు, ఈవెన్ మన థంబ్నెయిల్ జనరేషన్కి ఏఐని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఒక యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్లో కూడా మనం ఫేస్లెస్ వీడియోస్ని క్రియేట్ చేయాలంటే ఏఐని యూజ్ చేయవచ్చు. ఒక కంటెంట్ జనరేషన్ నుండి ఆ కంటెంట్ని వైరల్ చేయడం వరకు కూడా ఏ టెక్నాలజీ హెల్ప్ అవుతుంది. ఒకవేళ మనం నేర్చుకోకపోతే మళ్ళీ వెనకబడతాం. ఇక చివరి విషయం జాబ్. మన జాబ్ కొట్టాలంటే ఫస్ట్ మన రెజ్యూమ్ చూడాలి కదా. ఇవాళ పరిస్థితుల్లో రెజ్యూమ్ కూడా ఆ ఏ టెక్నాలజీ చేసే పరిస్థితి. అంటే మనం ఫాస్ట్గా రెజ్యూమ్ని క్రియేట్ చేసుకోవాలి, క్రియేటివ్గా ఉండాలంటే దానికి కూడా ఏ హెల్ప్ చేస్తుంది. అలానే ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు మనకు మంచిగా స్కిల్స్ కావాలనుకుంటే ఇదివరకు మనం సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఈసీ కానీ, ట్రిపుల్ ఈ కానీ, లేకపోతే సిఎస్సి కానీ కామన్గా ఏం పెడతారంటే సి ప్రోగ్రామింగ్ అని పెట్టేవాళ్ళు. ఇప్పుడు కామన్గా సి ప్రోగ్రామింగ్ కాదు, నెక్స్ట్ వచ్చే అప్డేట్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు వచ్చు అని పెడితే మీకు వెయిటేజ్ వేరేగా ఉంటుంది, మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఎక్కువ మంది ఏఐని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ గమనించిన తర్వాత ఎన్విడియా సీఈఓ ఏదైతే చెప్పారో ఆ మాటలు నిజమని మనం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎవరైతే ఏఐ టెక్నాలజీ గురించి అవగాహన ఉంచుకుంటారో వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని బట్టి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఏ కోర్స్ చేసినా కూడా ఏ టెక్నాలజీ గురించి కూడా నేర్చుకోండి, దాని బేసిక్స్ నేర్చుకోండి. ఇక మన ఛానల్ ద్వారా అయితే మనం ఏ టెక్నాలజీ సంబంధించిన బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు సమ్మర్లో. మే 20వ తారీఖున అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు ఒక 3 క్లాసులు కూడా రన్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఇప్పుడు స్టార్ట్ అవుతే కనుక రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. కోర్స్ ఫీజు వచ్చి 4,000 రూపాయలు. సో నేను ఇప్పుడు చెప్పిన తర్వాత ఇప్పుడు వీడియో అంతా చెప్పి మా కోర్సుని ప్రమోట్ చేసుకున్నారని అనుకోవచ్చు. కాకపోతే పాయింట్ ఏంటంటే మా కోర్సే చేయమని చెప్పట్లేదు, మేము ఆఫర్ చేసే కోర్సే చేయమని కాకుండా మనకు యుడేమీలో కూడా వెళ్ళండి. మీరు యుడేమీలో కూడా 400 రూపాయల కోర్స్ ఉంటుంది, 1000 రూపాయల కోర్స్ ఉంటుంది, ఈవెన్ ఫ్రీగా కూడా కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. సో ఆ కోర్స్ అనేది చేయండి. నా ఉద్దేశం ప్రతి స్టూడెంట్ నెక్స్ట్ రాబోయే ఫ్యూచర్లో 4-5 సంవత్సరాల తర్వాత ఏ టెక్నాలజీ ప్రతి దాంట్లో కూడా మ్యాండేట్ అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు తక్కువ కాస్ట్ అయినా ఉడేమీలో చేయండి. కాబట్టి ఉడేమీ వంటి ప్లాట్ఫామ్స్లో కానీ లేకపోతే ఇతర ప్లాట్ఫామ్స్లో ఏమవుతుందంటే రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అది చెప్పేవాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ కోర్సెస్, ఇంచుమించు తెలుగు కోర్స్ ఎవరు ఆఫర్ చేయట్లేదు. కాబట్టి మీకు ఏమైనా డౌట్ సెషన్ ఉంటే చెప్పేవాళ్ళు ఉన్నట్లే. సో మనం అందుకనే కొంచెం తెలుగులో మనకు లైవ్ సెషన్స్లో ఒక ఎక్స్పీరియన్స్డ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ని పెట్టడం వల్ల ఎక్కువ మంది డౌట్స్ క్లారిఫై అవుతాయనే పాయింట్లు అయితే ఈ కోర్స్ అనేది పెట్టడం జరిగింది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఈ వీడియో కిందకి రండి, మీరే కామెంట్ పెడతారు మీరు అప్పుడు 4 సంవత్సరాల క్రితం చెప్పారు, ఇప్పుడు ఏ టెక్నాలజీ అనేది ఇంచుమించుగా అన్నింటిలో కూడా కామన్ అయిపోయిందని మీరే చెప్తారు. సో ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే ఖచ్చితంగా ఏ సంబంధించిన బేసిక్ కోర్స్, బిగినర్ కోర్స్ అయితే నేర్చుకోండి. మీకైతే హెల్ప్ అవుతుంది. మీ కెరీర్ పాయింట్లో ఈ సమ్మర్లో అయితే ఏదో ఒక ఏ సంబంధించిన కోర్స్ అయితే తప్పకుండా చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.